త్రివర్ణ పతాకాన్ని పట్టుకోండి. ఒక్కసారి మీరు అందరూ గలమెత్తే ప్రయత్నం చేయండి. జై బోలో భారత్ మాతాకి జై, జై జై బోలో భారత్ మాతాకి జై హింద్, జై జై హింద్, జై హింద్. రైట్, ఒక్కసారిగా అందరూ కూడా ఒకటే మాట, అందరిది ఒకటే మాట, ఈసారి పాకిస్తాన్కి పగిలిపోద్ది. ఇది నా మాట కాదు రమేష్ గారు. కొద్ది గంటల క్రితం మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. ఒక్కసారి రెస్పెక్ట్ గా దాన్ని కింద పెట్టబెడుతున్నారు. ఓకే, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఒకటే అన్నారు, పాకిస్తాన్కి మూతోడ్, మన తెలుగులో చెప్పాలంటే ముఖం పగిలిపోయే జవాబు ఇస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిణామం దాని కింద చూడాలా ఒకసారి, ఎందుకంటే మీరు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ దగ్గర పనిచేసిన అనుభవం మీకుంది. సో ఎలా చూస్తారు ఈ ఘటనకు సంబంధించి? సార్, దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ యాజ్ వన్ నేషన్, వన్ జెండా అండ్ వన్ ఎజెండా విత్ ప్లానింగ్, ప్రిపరేషన్ అండ్ పరిస్పిరేషన్. అంటే చెమట చిందించి ఒక ఇన్స్పిరేషన్తో మన శత్రువుని ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది రెండవ స్వతంత్ర సమరాంగణంగా మీరు భావించండి. దిస్ ఇస్ ఇండియా సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఫ్రీడమ్ ఫ్రమ్ టెర్రరిజం. హ్యూమనిజం గెలవాలి, మానవతావాదం గెలవాలి. అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఏ వార్ అగేన్స్ట్ టెర్రర్. ద హోల్ యూనివర్స్ ఈ సపోర్టింగ్ ఇండియా బికాజ్ వీఆర్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ఇట్. నైతికంగా, రాజకీయంగా, మిలిటరీ పరంగా, టెక్నాలజీ పరంగా అన్నిటికీ మించి మనము పరమత సహనంతోనే ఇన్నాళ్ళు ఉన్నా కానీ మనల్ని రెచ్చగొడుతున్న పాకిస్తాన్కి ఈసారి మట్టికి బుద్ధి చెప్పకుండా మనం వదలకూడదు. మన 3,323 కిలోమీటర్లు మన ల్యాండ్ బోర్డర్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. 15,000 కిలోమీటర్లు మనకి టోటల్గా ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి. అందుట్లో 3,323 కిలోమీటర్స్ వీ షేర్ అవర్ ల్యాండ్ బోర్డర్ విత్ పాకిస్తాన్. అందుట్లో 740 కిలోమీటర్స్ ఆఫ్ LOC, లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంది, 740 కిలోమీటర్లు. అవుట్ ఆఫ్ దిస్ 3,323 కిలోమీటర్స్లో. సో వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ కంట్రీ విత్ ఎనీ కాస్ట్, బై ఎనీ కాస్ట్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అమిత్ షా గారు కూడా ఇవాళ ఆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆఫీస్ నుంచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కీలక సమాచారం అందింది ఒక 2 గంటల ముందల. ఏంటంటే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్. అంటే ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి ఇది ఒక టీజర్. ఓకే, ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధం వచ్చినప్పుడు మన ప్రాణాలని, మన ఆస్తుల్ని, మన చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని, మహిళల్ని ఎలా కాపాడుకోవాలి, అన్నిటికీ మించి యుద్ధం జరుగుతున్నప్పుడు మన వైటల్ ఇన్స్టలేషన్స్ అంటారు, మన పోర్ట్లు కానీ, మన ఎయిర్పోర్ట్లు కానీ, మన రాకెట్ లాంచింగ్ సెంటర్స్ కానీ, లేకపోతే మన రైల్వే వ్యవస్థ, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ, లాజిస్టిక్స్, వీటన్నిటిని కాపాడుకొని ఏ విధంగా ఎయిర్ రైడ్స్ జరగవచ్చు, అంటే ఆకాశంలో నుంచి మరి శత్రు దేశాలు ఏమన్నా మరి పైనుంచి ఏరియల్ బాంబింగ్ చేసినప్పుడు హౌ టు ప్రొటెక్ట్ అనేది. తర్వాత ఇజ్రాయెల్ దేశంలో అయితే బంకర్స్ ఉంటాయి. ప్రతి బిల్డింగ్కి ఆ బిల్డింగ్ కింద ఒక బంకర్ ఉంటుంది లోపల. ఆ బంకర్లో తలదాచుకోవటం. తర్వాత కెమికల్, బయలాజికల్, రేడియలాజికల్, న్యూక్లియర్ వెపన్స్ ఏమన్నా వాడితే యుద్ధంలో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ఏ వార్. యుద్ధంలో ఏదైనా జరగవచ్చు. సో ఒక కెమికల్, ఒక బయలాజికల్, ఒక రేడియలాజికల్ ఇలాంటి విషయాల మీద ఏదన్నా బాంబులు వేయటం కానీ మన మీద కానీ అట్లాంటి జరిగినప్పుడు మనం ఏ విధంగా కాపాడుకోవాలి అనే ఒక అవగాహన, ఒక ప్రిపేర్డ్నెస్, ఒక ప్లానింగ్. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో దేశం మొత్తం ఒక తాటి మీద నిలబడి ఒకరికొకరు సహాయం చేసుకుంటా మనము ఆ యుద్ధానికి సన్నద్ధం కావాలి అనే సమర శంఖం ఆల్రెడీ పూరించారు. సో వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ యాజ్ ఎ కంట్రీ, ప్రొటెక్ట్ అవర్ కంట్రీ ఫ్రమ్ ఆల్ ది ఎయిర్ స్పేసు, మన నేవల్ సీ స్పేసు, సైబర్ స్పేసు, అన్నిటికి మించి ల్యాండ్ బోర్డర్ స్పేస్. ప్రతిదానికి సైబర్ అటాక్ చేస్తోంది, సైబర్ దాడులకు పాకిస్తాన్ దిగుతోంది. ఆల్రెడీ యుద్ధాన్ని పూరించింది, యుద్ధ శంకారావాన్ని ఆల్రెడీ మోగించింది, ఆల్రెడీ అక్కడ సైరన్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికే సైబర్ అటాక్ చేస్తుందని చెప్పి తెలుస్తోంది. నిజంగా జరుగుతోందా? ఒకవేళ ఆ ఇనిషియేషన్ చేస్తే మన భారత్ సైబర్ దాడి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? మనకి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అని ఉంటుంది, సెట్టిన్ అంటారు, CERTIN, సెట్టిన్. మనకి తెలియకుండానే ప్రతిరోజు కొన్ని వందల సైబర్ దాడులు జరుగుతూ ఉంటాయి అంతర్జాలం ద్వారా. సైబర్ ఎస్పనాయిజ్ అంటారు. సైబర్ ఎస్పనాయిజ్ అంటే ఇంటర్నెట్ను ఉపయోగించుకొని జరిగే గూఢాచార్యం. దానికి సంబంధించి కూడా మన వాళ్ళు సంసిద్ధతగా ఉన్నారు. అన్నిటికీ మించి నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రొటెక్షన్ సెంటర్ ఉంది, NCIIPC అంటారు. దానికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉన్నాము.
మన డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, మన ఇండియన్ సైబర్ సెల్ కోఆర్డినేషన్ సెంటర్ కానీ, అన్ని రకాలుగా మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, సైబర్ స్పేస్, మన ఫిజికల్ స్పేసు, మన పొలిటికల్ స్పేసు, మన మ్యారిటైమ్ స్పేసు, పంచభూతాలని మనం గగనతలం నుంచి భూతలం వరకు మనల్ని మనం కాపాడుకోవడానికి ఆ సంసిద్ధత, ఆ ప్లానింగ్, ఆ ప్రిపరేషన్ జరుగుతుంది. వీ హ్యావ్ ద విల్, వీ హ్యావ్ ద స్కిల్, నౌ వీఆర్ గోయింగ్ టు ఫర్ ద కిల్. దట్స్ వాట్. ఇక్కడ ఎయిర్ సైరన్కి సంబంధించి ఎయిర్ రైడ్ సైరన్స్ ఏర్పాటు చేయడం అర్థం అంటే ఇక్కడ వైమానిక దాడులకు దిగే అవకాశం ఉందా పాకిస్తాన్? ఎందుకంటే ఆల్రెడీ జలంతర్గాములుగా కావచ్చు, లేకపోతే ఘాజీ లాంటి ఘటనలు చూసింది, ఎల్ఓసి దగ్గర చూస్తోంది. ఈ రెండు కాదు, ఇక గగనతలంలోనే భారత్ను ఢీకొడదామనే ప్లానింగ్ ఏమైనా ఉందా? ఈ క్రమంలో ఏర్పాట్లు జరుగుతున్నా అనుకోవాలి. యుద్ధంలో ఏదైనా జరగవచ్చు కాబట్టి అన్ని రకాలుగా ప్రిపేర్ అయి ఉండటం అనేది ఈ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ అనమాట. అంటే సామాన్య ప్రజలందరికీ ఇంతవరకు నాకు తెలిసి మన తరంలో మనం ఎప్పుడు యుద్ధాన్ని చూడలేదు. కార్గిల్ చూసాం, కార్గిల్ చూసాం మనం. అంతేగాని 71 బంగ్లాదేశ్ వారు మనం చూడలేదు, 65 చూడలేదు, 62 చైనాతో చూడలేదు, 48 చూడలేదు. సో మనం చూసింది ఒక 1999 కార్గిల్ వారు. అది కూడా మనకి బోర్డర్స్లో జరిగింది కాబట్టి మనకి అంత పెద్ద, వాళ్ళు చొచ్చుకొచ్చారు, టైగర్ హిల్స్ అక్కడ జరిగింది కాబట్టి మనకు అంత తెలియదు. ఇప్పుడు మనము ఫస్ట్ టైం 21st సెంచరీలో 2025లో అసలు యుద్ధం అనేది ఇప్పుడు వరకు మనం విన్నామే, లేకపోతే సినిమాల్లో చూసామే కానీ నౌ ఇట్స్ గోయింగ్ టు బి ఏ రియాలిటీ వెరీ సూన్. వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. అస్సలు మనం భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు, ధైర్యము, ఈ రెండే మన కవచాలు. ప్రభుత్వం మీద, లా ఎన్ఫోర్స్మెంటు, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ మీద పరిపూర్ణమైన వీ హ్యావ్ టోటల్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ in our law enforcement agencies, in our military forces, defense forces. They are going to protect. We also have to protect ourselves by coordinating and collaborating and following the orders given by the government of the day. ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట విని సీరియస్గా తీసుకొని మనం ముందరికి వెళ్తే తప్పనిసరిగా ఈ యుద్ధంలో మనం విజయం సాధిస్తాము. ఒక్కసారి రమేష్ గారు మీరు లైన్లో ఉండండి. కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ప్రధాని మోదీతో రాహుల్ గాంధీ భేటీకి సంబంధించిన అవార్డ్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ ఉదయం రక్షణ శాఖ అధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. ఆ తర్వాత ఎన్ఎస్సీ అజిత్ దోవల్ తో పాటు మరికొంతమంది రక్షణ శాఖ అధికారులతో పాటు కీలకమైన అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం ప్రధాని మోదీ అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ కావడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. కీలక పరిణామం కింద చెప్పుకోవాలి. విశ్వాస్ మీరు చూస్తున్నారు వరుస భేటీలు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితం కేంద్రం రాష్ట్రాలకు డైరెక్షన్స్ ఇవ్వడం, ఏదో జరుగుతోంది, ఏదో జరిగే అవకాశం ఉంది. ఇటు పాకిస్తాన్ కి ఉచ్చు బిగించే, పాకిస్తాన్ ని మరింత పీకల్లోతు కష్టాల్లో పడేసే ఆ పరిస్థితులు ఇంకొన్ని గంటల్లోనే ఆసన్నం కాబోతున్నాయా? ఇంకొన్ని గంటల్లోనే పాకిస్తాన్ దిమ్మ తిరిగే దెబ్బను భరించేందుకు సిద్ధంగా ఉండాల్సిందేనా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే పరిణామ క్రమం చూడండి, 2 రోజులు జరుగుతున్న పరిణామ క్రమం వేరు, ఈ రోజు జరిగిన పరిణామాలు వేరు. ఆ ఈక్వేషన్స్, ఆ సీక్వెన్స్ ని చూస్తే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ ఆయన వ్యవహార